ఈరోజు మనము జంతు శాస్త్రంలో జువాలజీలో ఉభయచరాల్లో సంతాన పాలన పేరెంటల్ కేర్ ఇన్ యాంఫీబియా. తల్లిదండ్రులు తమ సంతానాన్ని గుడ్లు లేదా పిల్లలు రక్షించుకునే ప్రక్రియని సంతాన పాలన అంటారు. ఉభయచరాల్లో సంతాన పాలన బాగా అభివృద్ధి చెందింది. ఉభయచరాల్లో సంతాన పాలనను 2 భాగాలుగా అధ్యయనం చేయవచ్చు. ఒకటి, గూళ్ళు నిర్మించడం ద్వారా రక్షణ కల్పించడం. ప్రత్యక్షంగా తల్లిదండ్రులు రక్షణ కల్పించడం. గూళ్ళు నిర్మించడం ద్వారా రక్షణ కల్పించడం. ఇది తల్లిదండ్రులు తమ సంతానాన్ని రక్షించడం కోసం వివిధ రకాల గూళ్ళను నిర్మించి వాటిలో గుడ్లను విడుదల చేస్తారు. ఉభయచర జీవులు 4 రకాల గూళ్ళను నిర్మిస్తాయి. ఒకటి, బురద గూళ్ళు. ఉభయచరాలంటే మనకు తెలుసు కప్పలు. ఇవి తమ యొక్క సంతానాన్ని ఏ విధంగా రక్షించుకుంటాయి అనే దాని గురించి చెప్పడానికి సంతాన పాలన అని అంటారు. తమ పిల్లల్ని అంటే గుడ్లను ఏ విధంగా రక్షించుకుంటారు. పేరెంటల్ కేర్ ఇన్ యాంఫీబియా. దీంట్లో ముఖ్యంగా 2 రకాలు చెప్పారు. ఒకటి, గూళ్ళను నిర్మించడం. రెండోది, ప్రత్యక్షంగా తల్లిదండ్రులు రక్షణ కల్పించడం. ఇప్పుడు మన మనుషులు ఉన్నారు, పిల్లల్ని ప్రత్యక్షంగా తల్లిదండ్రులు రక్షణ కల్పిస్తారు. గూళ్ళు నిర్మించడం ద్వారా వివిధ రకాల గూళ్ళను నిర్మించి వాటిలో గుడ్లను విడుదల చేస్తాయి. ఉభయచరాలు 4 రకాల గూళ్ళను నిర్మిస్తాయి. బురద గూళ్ళు, మడ్ నెస్ట్స్. హైలా పేబర్ అనే ఆడకప్ప మడుగు లోతు తక్కువగా గల భాగంలో గుండ్రని గూడుని ఏర్పాటు చేసుకుంటుంది. ఈ గూడు చుట్టూ బురదతో గోడను నిర్మిస్తుంది. గూడు మధ్య భాగంలో కప్ప తన ఉదర భాగం ముంగాళ్ళు ఆధారంతో లోపల నునుపుగా చేసి గుడ్లను డింబకాలయ్యేంత వరకు దాన్ని కాపాడుకుంటూ ఉంటుంది. వర్షాలు పడగానే గూళ్ళు నీటితో నిండిపోయి డింబకాలు నీటిపైకి వస్తాయి. ఇది ఒక రకం. రెండవది, చెట్ల గూళ్ళు అని అంటారు దీన్ని, ట్రీ నెస్ట్. ఫిల్లోమెడుసా, ట్రైటాన్, కైరోమాంటిస్ అనే కప్పలు చెట్ల మీద నివసిస్తాయి. ఇవి నీటి మీద వేలాడుతూ ఉండే చెట్ల కొమ్మలపై గూళ్ళను ఏర్పరిచి వీటిలో గుడ్లను పెడతాయి. గుడ్లు అభివృద్ధి చెంది డింబకాలుగా కాగానే నీటిలో పడిపోయి రూపవిక్రియ చెంది ప్రౌఢజీవులుగా మారుతాయి. 2, దాని తర్వాత నురగ గూళ్ళు, ఫామ్ నెట్స్ తీసుకుంటే రాకోఫోరస్ స్కెజెల్లి అనే జపాన్కు చెందిన కప్ప. ఇది నీటి గుంట అంచుకు సమీపంలో రంధ్రాలు చేసి వాటిలో గుడ్లను విడుదల చేస్తుంది. గుడ్లు పెట్టిన తర్వాత ఆడకప్ప నురగ లాంటి పదార్థాన్ని స్రవించే రంధ్రాలను మూసివేస్తుంది. గుడ్లను పొదగబడిన తర్వాత డింబకాలు ఏర్పడే సరస్సులో చేరుతాయి. లెప్టోప్టెరాస్ మిస్ట్రాప్టెరస్ అనే దక్షిణ అమెరికా కప్ప కూడా అదే విధంగా గుడ్లను రక్షిస్తుంది. జిగట సంచులు. ఇవి ప్రినిక్సాలస్ బైరాన్, సాలామైండ్రెల్లా, కిసార్లింగి అనే కప్పలు సాసరాకారంలో ఉండే పారదర్శకమైన జిగట వంటి సంచులను స్రవించి ట్రాన్స్పరెన్సీ తెల్లగా ఉండే సంచులను ఇవి స్రవించి గట్టిపడిన తర్వాత సంచులా ఏర్పడిన సరస్సులోకి చేరిపోతాయి. లెప్టోడాక్టైలస్ మిస్టడిస్ అనే దక్షిణ అమెరికా కప్ప కూడా అదే రకంగా గూళ్ళను నిర్మిస్తూ ఉంటుంది. జిగట సంచులు. ప్రినిక్సాలస్ బైరాన్, సాలామెండ్రిల్లా, కీసర్లింగి అనే కప్పలు సాసరాకారంలో ఉండే పారదర్శకమైన జిగట వంటి సంచులను
స్రవించి వాటిలో గూడ్లను విడుదల చేస్తుంది. ఈ సంచులను నీటి మొక్కల ఆకులకు అంటిస్తాయి. ప్రత్యక్షంగా తల్లిదండ్రులు రక్షణ కల్పించడం. కొన్ని జాతుల ఉభయచరాలు గూళ్లను మరియు పిల్లలను నేరుగా రక్షించుకుంటాయి. టెస్మో గ్యాథెస్ ప్యూకాస్ అనే యురడిలా జీవి మెడ చుట్టూ గుడ్లను ఉంచుకొని రక్షిస్తుంది. పిల్లోబేటస్ డ్రెట్రోబేటస్ అనే కప్పలు డింబకాలను తమ వీపుపై ఉంచుకొని రక్షిస్తాయి. అంతేకాకుండా ఒక బోటు నుంచి మరొక చోటికి తీసుకెళ్తాయి. ఫ్రాన్స్, ఇటలీకి చెందిన అలైటిస్ అబ్డోస్టాకన్స్ ఆసక్తికరమైన సంతాన పాలనను ప్రదర్శిస్తుంది. అలంటిస్కు మంత్రసాని కప్ప అనే పేరు రావడానికి కారణం ఆసక్తికరమైన సంపర్క విధానం. గుడ్ల సంరక్షణ భారాన్ని పురుషజీవి స్వీకరించడం. నేలపై ఒక స్త్రీజీవిని అనేక పురుషజీవులు చుట్టుముడతాయి. కానీ ఒక పురుషజీవి మాత్రం స్త్రీజీవిని ఆక్రమించి గుడ్లు విడుదల చేసే విధంగా ఆవిష్కారాన్ని ప్రేరేపిస్తుంది. దీని ఫలితంగా ఆడజీవి పసుపు రంగులో ఉన్న పెద్దగా ఉన్న అనేక గుడ్లను గుత్తులుగా విడుదల చేస్తుంది. ఈ గుడ్లు పురుషజీవి చరమంగాల మధ్య అతుక్కొని గుడ్లు పగిలి లార్వాలు ఏర్పడే వరకు పురుషజీవి ఆ గుడ్లను మోస్తూనే ఉంటుంది. ఈ విధంగా రకరకాలుగా మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ చూడండి, గుడ్లు ఉన్నాయి. ఇక్కడ పేరెంటల్ కేర్ యాంఫీబియస్ ఎగ్స్ను కప్పలు, రకరకాల కప్పలు ఏ విధంగా కొన్ని వెనక సైడు, కొన్ని ముందు సైడు, దాని పక్క సైడు రకరకాలుగా ఇవి కాపాడుకోవడం మనము చూసుకోవచ్చు. దీని ఈ పేరెంట్ కేర్ సంతాన పాలన ఏ విధంగా జరుగుతుందో మనము చూడవచ్చు. తర్వాత మనం ఒకసారి దీన్ని పరిశీలిస్తే రకరకాలు ఉన్నాయి చూడండి. దీంట్లో పేరెంటల్ కేర్లో చూడవచ్చు. పేరెంటల్ కేర్ ఇన్ యాంఫీబియా, ఇలా మనం చూడవచ్చు. దీంట్లో చూడండి ఎగ్స్ని ఏ విధంగా కాపాడుకుంటూనే వస్తారో. ప్రత్యక్షంగా తల్లిదండ్రుల రక్షణ కల్పించడం. కొన్ని జాతుల ఉభయచరాల గుడ్లను మరియు పిల్లలను నేరుగా రక్షించుకుంటాయి. డెక్నోస్నాగత్ పికస్ అనే ఇరుడిలా జీవి మెడ చుట్టుముట్టు గుడ్లను పెట్టుకొని రక్షిస్తుంది. తర్వాత పిల్లోబేటస్ డెట్రాబేటస్ అనే కప్పలు డింబకాలను తమ వీపుపై ఉంచుకొని రక్షిస్తాయి. అంతేకాకుండా ఒక చోటు నుంచి మరొక చోటుకి తీసుకెళ్తాయి. ఫ్రాన్స్, ఇటలీకి చెందిన అలైటిక్ అబ్స్ట్రాసికస్ ఆసక్తికరమైన సంతాన పాలనను ప్రదర్శిస్తుంది. అలైటిస్కు మంత్రసాని కప్ప అనే పేరు రావడానికి కారణం ఆసక్తికరమైన సంపర్క విధానం. గుడ్లు సంరక్షణ భారాన్ని పురుషజీవి స్వీకరించడం. నేలపై ఒక స్త్రీజీవిని అనేక పురుషజీవులు చుట్టుముట్టడం అనేది ఇంతకుముందు మనం చదువు. తర్వాత హైలాజిస్టీ అనే అడకప్ప వీపు పైన గుడ్లను ఉంచుకొని రక్షిస్తుంది. ఓటోట్రిమా మార్పిలియస్ అనే కప్ప తన వీపున ఉన్న ఒకే ఒక సంచిని గుడ్లను ఉపయోగిస్తుంది. పైపా అనే అడకప్ప వీపు భాగంలో చర్మం మందమైన చిన్న చిన్న సంచులను ఏర్పరుస్తాయి. ఈ సంచుల్లో గుడ్లను విడుదల చేస్తుంది. స్త్రీజీవి అవస్కరం బయటకు వచ్చి స్త్రీజీవి వీపుపై గల సంచుల్లో గుడ్లను విడుదల చేయడం కూడా మనం పరిశీలించవచ్చు. తర్వాత డైనోడెర్మా డార్వినాలో గుడ్లను స్వరకోశాల్లో ఉండి రక్షణ పొందుతాయి. హైలం బేటస్ కప్ప లార్వాలు ఏర్పడే వరకు గుడ్లను తన నోటితో ఉంచుకొని రక్షణ కల్పిస్తుంది. రోకోఫోరస్ రెటిక్యులేటిస్ అనే కప్ప ఉదర భాగానికి గుడ్లను అతికి ఉంచుకొని సంతాన పాలన జరుపుతుంది. ఎపోడోకు చెందిన ఇక్థియోఫిస్ గుడ్ల చుట్టూ చుట్టుకొని అవి పొదిగే వరకు రక్షిస్తుంది. కొన్ని ఉభయచరాలు, శిశుత్పాదకులు, కొన్ని ఆడజీవుల్లో గుడ్లు స్త్రీబీజవాహిక వలన అభివృద్ధి చెందిన తర్వాత నేరుగా డింబకాలను బయటకు విడుదల చేయడం మనం చూస్తాం. తర్వాత ఈ నియోటనీ మరియు పెడోజెనాసిస్ ప్రత్యుత్పత్తి అనేది జంతువుల్లో ఉండే సాధారణ లక్షణం. అవి ప్రౌఢదశకు చేరుకున్న తర్వాత ప్రత్యుత్పత్తిని ప్రారంభిస్తాయి. అంటే ప్రతి జీవి ప్రౌఢదశకు వచ్చినాక ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రత్యుత్పత్తిని నిర్వర్తించడం అనేది మనకు తెలుసు.
ఇది కానీ కొన్ని జీవులు డింబక దశలో ఉన్నప్పుడే ప్రత్యుత్పత్తిని అవి ప్రారంభిస్తాయి. అవి డింబకం రూప విక్రియ డింబకం రూపవిక్రియ చెందకుండా డింబక దశ దీర్ఘకాలంగా సాగడాన్ని నియోటెని అంటారు. ఈ ప్రక్రియ వలన డింబకం ప్రౌఢదశకు చేరుకునే ముందే ప్రత్యుత్పత్తి అవయాలను ఏర్పరుస్తుంది. కొన్ని సందర్భాల్లో డింబక దశలో ఉన్నప్పుడే ప్రత్యుత్పత్తిని జరుపుకోవడం ప్రారంభిస్తుంది. దీన్ని పెడజోనసిస్ అని అంటారు. నియోటని, పెడజెనసిస్ అనే పదాలను కార్ల్ వాన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. నియోటని సాధారణంగా క్రింది ఉభయచారాల్లో చూడవచ్చు. ఆక్సలోటస్ లార్వా, నెక్టూరస్, ప్రోటియస్, సైరస్. అక్టోలోసర్ లార్వా ఆక్సలోటస్ యాంబిస్టోమా ట్రైగినమ్ ఒక డింబకం మొదటగా ఆక్సలోటస్ను ప్రౌఢ యూరోడేలాగా పరిగణిస్తారు. కానీ క్యూఎన్ దీన్ని యురోడిలా లార్వాగా గుర్తించాడు. డ్యూహేరియల్ అనే శాస్త్రవేత్త ఆక్సలోటస్ రూపవిక్రియ చెంది ప్రౌఢ యాంబిస్టోమాగా మారుతుంది అని నిరూపించాడు. యాక్సలోటస్ డింబకం ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంటుంది. యాక్సలోటస్ అమెరికా మరియు మెక్సికో దేశాల చెరువులు మరియు నదుల్లో నివసించే జలచర డింబకం అన్నమాట. తర్వాత దేహంలో తల, మొండెం, తోక అనే 3 భాగాలు దీంట్లో కనబడతాయి. తలకు ఇరువైపులా 3 జతల శాఖాయుత బాహ్య మొప్పలను కూడా ఇది కలిగి ఉంటుంది. మొండానికి 2 జతల అంగాలు ఉంటాయి. తోక పుచ్చవాజంగా ఉంటుంది. స్త్రీ పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి. యాక్సలోటస్ 6 నెలల్లో లైంగిక పరిణతి చెందుతుంది. ఫలదీకరణం అంతర్గతంగా జరుగుతుంది. దీని లోపల యాక్సలోటస్ లార్వా చల్లని నీటిలో ఉన్నప్పుడు థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి చేయదు. దీనివల్ల ఆక్సలోటస్ రూపవిక్రియ అనేది మనకు కనిపించదు. ఒకవేళ ఆక్సలోటస్ లార్వాను వేడి నీటిలో మార్చినప్పుడు రూపవిక్రియ జరిగి యాక్సలోటస్ లార్వా భూచర ప్రౌఢజీవిగా మారుతుంది. అందువల్ల ఆక్సలోటస్ నియోటని, వైకల్పిక నియోటమీ అని కూడా అంటారు. నియోటమీ రకాలు దీంట్లో మనం ఒకసారి పరిశీలిస్తే మనము నియోటమీ రకాలు ఒకసారి మనం పరిశీలిస్తే ఇవి ముఖ్యంగా 6 రకాలు ఉంటాయి. సంపూర్ణ నియోటని, పాక్షిక నియోటని, శాశ్వత నియోటని, అవికల్పిక నియోటని, వైకల్పిక నియోటని, కృత్రిమ నియోటని అని 6 రకాలుగా మనం నియోటని విభజించడం జరిగింది. సంపూర్ణ నియోటనిలో డింబకం ప్రౌఢజీవిలాగానే లైంగిక పరిణతి చెంది ప్రజననం జరుపుకుంటుంది. ఉదాహరణకు ఆక్సలోటస్, నెక్టూరస్, ప్రోటియస్, తర్వాత సైరన్. పాక్షిక నియోటమిలో డింబకం లైంగిక పరిణతి చెందుతుంది కానీ ప్రయోజనం జరపదు. ఉదాహరణకు బిపా, ఐలా, రానా లాంటి డింబకాలు ఉన్నాయి. శాశ్వత నియోటమిలో ప్రౌఢజీవిలో డింబక లక్షణాలు ఉంటాయి. డింబక లక్షణాలైన మొప్పలు, పూర్వాంగాలు, క్షీణించిన నేత్రాలు ప్రౌఢజీవిలో ఉంటాయి. ఉదాహరణకు ప్రోటియస్, నెక్టూరస్, సైరస్. అవికల్పిక నియోటమి. కొన్ని జంతువులు నియోటని అనేది నియమం, రూపవిక్రియం అనేది జరగదు. ఈ రకమైన నియమాన్ని అవికల్పిక నియోటమి అంటారు. ఉదాహరణకు నెక్టులస్, ప్రోటియస్, సైరస్. వైకల్పిక నియోట. కొన్ని సందర్భాల్లో నియోటనిలోని జీవి ఉండదు. కొన్నిసార్లు జంతువులు రూపవిక్రియకు లోనై వాటి డింబక లక్షణాలను కోల్పోయి ప్రౌఢజీవిగా మారుతుంది. ఉదాహరణకు ఆక్సలోటస్. కృత్రిమ నియోటమి. ప్రయోగశాలలో రూపవిక్రియను నిరోధించి నియోటని ప్రేరేపించడాన్ని కృత్రిమ నియోటమి అని అంటారు. కృత్రిమ నియోటమిని పీయూష గ్రంథిని లేదా థైరాయిడ్ గ్రంథిని తొలగించడం ద్వారా కృత్రిమ నియోటమిని ప్రేరేపించు. ఉదాహరణకు టోడులు, కప్పలు. నియోటనికి కారణమయ్యే రకాలు. రూపవిక్రియ నిరోధించేటప్పుడు డింబకం నియోటనిలో ఉంటుంది. దీనిని క్రింది కారకాలు ప్రభావితం చేస్తాయి. 1. పీయూష గ్రంథి. పీయూష గ్రంథి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSHను ముఖ్యంగా స్రవిస్తుంది. మనకు తెలుసు ఈ హార్మోను థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించి దాని నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. ఈ థైరాక్సిన్ హార్మోను రూపవిక్రియను ప్రేరేపించి ఇది
థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ తక్కువ ఉత్పత్తి అయినప్పుడు థైరాయిడ్ గ్రంథి రూపవిక్రియను ప్రేరేపించకుండా నిరోధిస్తుంది. దీనివల్ల లార్వా నియోటిన్లో ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి కావలసినంత థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి చేయకపోతే రూపవిక్రియ నిరోధించడానికి లార్వా నియోటిన్లో ఉంటుంది. అయోడిన్ లోపించడం. ఉభయచరాల నింబకాలు నీటిలో నివసిస్తున్నప్పుడు అయోడిన్ లోపిస్తే అవి రూపవిక్రియ నిరోధించడానికి లార్వా నియోటిన్గా ఉంటుంది. తర్వాత తక్కువ ఉష్ణోగ్రత రూపవిక్రియని నిరోధించి జీవిని నియోటిని ఉంచుతుంది. ఉదాహరణకు ఆక్సలోటస్ లార్వా చల్లని నీటిలో ఉంచినప్పుడు రూపవిక్రియ నిరోధించబడుతుంది, కానీ వేడి నీటిలో ఉంచినప్పుడు రూపవిక్రియ అనేది జరుగుతుంది. అధికంగా ఆహారం మరియు నీరు ఉన్నప్పుడు లార్వాలో రూపవిక్రియ జరగకుండా ఉండి నియోటమిలో ఉంటుంది. గౌడౌ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన ఎటిరోక్రోనీ. దేశంలో ఏదైనా ఒక భాగం వేగంగా కానీ నెమ్మదిగా కానీ అభివృద్ధి చెందడాన్ని ఎటిరోక్రోనీ అంటారు. లార్వా నియోటిన్లో ఉన్నప్పుడు మిగతా అవయవాల కంటే ప్రత్యుత్పత్తి అవయవాలు వేగంగా అభివృద్ధి చెందడం మనం దీనిలో పరిశీలించాం. ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ మనము సరీసృపాలు గురించి కూడా మనం చెప్పుకుందాం. దీంట్లో ఒకసారి Class Reptilia. Class Reptilia are the first truly terrestrial animals among the higher group of vertebrates. They respire by lungs, possess integument covered with scales, crawl or creep. They are the first amniotes which lay large yolky and shelled eggs. Their embryo has extra-embryonic membranes. General characteristics. They are cold-blooded and poikilothermic animals that live on land. Some are aquatic, found both in the fresh water and marine water. Example, crocodile, aquatic, tortoise, aquatic. Body is differentiated into head, trunk and tail. Skin is dry, rough and non-glandular, usually with scales, bony scales or bony plates. The eardrum, tympanum, is small and depressed. Lungs are the respiratory organ. Teeth are present in all reptile except in tortoises and turtles. Heart is incompletely four-chambered, having 2 auricles and 1 ventricle, which is partially divided by a septum. In crocodile, heart is 4-chambered. They are oviparous, except a few like snakes and lizards that are viviparous. Fertilization is internal and embryo develops extra-embryonic membranes. 2 pairs of pentadactyl limbs, 5-digit limbs with clawed digits are present. Limbs are reduced or absent in certain lizards and snakes. Example, Hemidactylus, chameleon, naja, crocodiles, tortoise, etc. ఓకే, మనము రెప్టేలియా గురించి మనం చదువుకున్నాం. రెప్టేలియాలో సరీసృపాలు భూచర జీవనానికి అలవాటు పడ్డ మొట్టమొదటి సకశేరుకాలు. సకశేరుకాలు అంటే వెన్నెముక కలిగిన జీవులు. భూమి పైన
ఫస్ట్ మొట్టమొదటిసారిగా అభివృద్ధి చెందిన జీవులని వీటిని చెప్పవచ్చు. రెప్టేలియా అనగా లాటిన్ భాషలో ప్రాకటం అని అర్థం. మధ్య జీవ మహాయుగంలో సరీసృపాలుగా బాగా విస్తృతి చెందాయి. అందువల్ల మధ్యజీవ మహాయుగాన్ని సరీసృపాల స్వర్ణయుగం అని కూడా అంటారు. సరీసృపాల పురాజీవ మహాయుగంలో ఉద్భవించి మధ్యజీవ మహాయుగంలో ఉన్నత స్థానానికి చేరి ఆధునిక జీవ మహాయుగంలో క్రమేణా క్షీణించబడిన జీవులు. సరీసృపాల అధ్యయనాన్ని మనం ఏమని పిలుస్తామంటే, ఈ సరీసృపాలకు సంబంధించిన స్టడీని మనం ఏమని పిలుస్తామంటే ఎర్పటాలజీ అని పిలుస్తాం. సరీసృపాల పిండాన్ని రక్షిస్తూ దీన్ని ఉల్బం ఉంటుంది. అందువలన వీటిని ఉల్బదారులు అని పిలుస్తాం. సరీసృపాల ఈ రెప్టేలియాలోని సరీసృపాలను ఉల్బదారులు అని పిలుస్తాం. ఇవి మొట్టమొదటి అమియేటా జీవులు. సరీసృపాల పురాజీవ మహాయుగంలో కార్బోనిఫెరస్ కాలంలో ల్యాంబరింతోడాన్ ఉభయజీవుల నుంచి ఉద్భవించాయి. వీటి యొక్క సాధారణ లక్షణాలు, జనరల్ క్యారెక్టర్స్ ఒకసారి మనం పరిశీలిస్తే, సరీసృపాలు ప్రాకే భూచర జీవులు. ఇవి మొదటి భూచర జీవులు. సరీసృపాలు అస్థిరోష్ణ లేదా శీతల రక్త జీవులు. ఇవి ఎక్కువగా భూచరాలు అంటే భూమిపైన నివసిస్తూ ఉంటాయి. కొన్ని జలచరాలు, కొన్ని నీటిలో కూడా ఉంటాయి. సరీసృపాలు కొన్ని నీటిలో నివసిస్తాయి. చాలా వరకు అన్ని జీవులు భూమిపైన నివసిస్తాయి. కొన్ని నీటిలో ఉన్నా కూడా భూమిపైన వస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. దేహాన్ని ఆవరించి కొమ్ము సంబంధమైన పులుసులు, స్కూట్స్ అనేది దీంట్లో కనబడతాయి. చర్మం పొడిగా ఉంటుంది. చర్మ గ్రంథులు ఉండవు. పంచాంగులిక అంగాలు అంటే పంచాంగుల అంగాలు ఉంటాయి దీనిలో. పుర్రె మోనోకాండాలిక్ రకానికి చెందింది. పుర్రెలో శంఖఘాతాలు ఉంటాయి. పురోగర్తి రకానికి చెందిన కశేరికాలు ఉంటాయి. శ్వాసక్రియ ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది. గుండెలో 2 కర్ణికలు, ఒక అసంపూర్ణంగా విభక్తమైన జఠరిక ఉంటుంది. పుపుస చాపం కుడి ఎడమ దైహిక చాపాల జఠరికల నుంచి ఏర్పడతాయి. ఎర్రక్త కణాలు కేంద్రక సహితంగా ఉండడం దీనిలో పరిశీలించవచ్చు. అంత్యవృక్య రకానికి చెందిన మూత్రపిండాలు దీంట్లో మనం పరిశీలించవచ్చు. 12 జతల కపాల నాడులు ఉంటాయి. పాముల్లో 10 జతలు మనకు కనిపిస్తాయి. అవస్కరం అనేది దీంట్లో కనిపించదు. ఆడ మగ జీవులు వేరువేరుగా ఉంటాయి, అంటే ఏకలింగ జీవులు. సంపర్క అవయవాలు దీంట్లో కనిపిస్తాయి. ఫలదీకరణం అంతర్గతంగా జరుగుతుంది. మనం బాహ్యంగా జరిగితే అంతర్గతం, దీంట్లో మాత్రం ఇట్లా అంతర్గతంగా జరుగుతుంది. అండాలు క్లిడాయిక్ మెగాలెసితల్ రకానికి చెందినది దీనిలో పరిశీలించవచ్చు. సరీసృపాలు ఉల్బసహితాలు ప్రత్యక్ష అభివృద్ధిని దీంట్లో మనం పరిశీలించవచ్చు. సరీసృపాల వర్గీకరణ. వర్తమాన సరీసృపాలను 4 రకాలుగా వర్గీకరించారు. అవి కిలోనిమా, రింకోసెఫాలియా, స్కామేటా, క్రొకడైలియా. కిలోనియా ఎగ్జాంపుల్, దీంట్లో తాబేలు ఉంటుంది. దీనిలో టార్టాయిస్లు, టార్టిల్స్, టెర్రాఫిన్లు ఉంటాయి. టార్టాయిస్ భూచర జీవులు, టార్టిన్లు సముద్ర జీవులు, టెర్రాఫిన్లు మంచినీటిలో నివసించే జీవులు. దేహం పొట్టిగా వెడల్పుగా ఉంటుంది. గమనాంగాలు జలచరాల్లో తెడ్లలాగా ఉంటాయి. శరీరానికి గట్టి కర్పరం ఉంటుంది. కర్పర పృష్ఠ భాగాన్ని కారాఫేస్ అని, ఉదర భాగాన్ని ప్లాస్టెడ్ అని అంటారు. ఎనాప్సిడ్ పుర్రె దీనిలో కనబడుతుంది. ఉరోస్తి ఉండదు. దవడలు దంత సహితంగా కొమ్మి నిర్మిత ఆచ్ఛాదనం చేత కప్పబడి ఉంటాయి. అవస్కర రంధ్రం నిలువుగా చీలికలాగా ఉంటుంది. దైహిక పుపస చాపాలను కలుపుతూ డాక్టన్ బొటాలి అనే సందాయక రక్తనాళం కనబడుతుంది. తోక ఉంటుంది కానీ కర్పరంలోకి ముడుచుకుంటుంది. అన్ని అండోత్పాదకాలు. ఇవి అతి ఎక్కువ జీవితకాన్ని కలిగి ఉంటాయి. టెస్టిడో ఎలిగాన్స్, కిలోనియా మిడాన్, ట్రయానిక్ అంటే మంచి నీటి టెర్రాపిని, టెర్మోకేలిస్, కోరియోసియా ఇవన్నీ అతిపెద్ద సజీవ తాంబేలు అనమాట. లెదర్ బ్యాక్ టర్టిల్ అని ఇవి. నెక్స్ట్ రింకోసెఫాలియా. ఒక క్రమం గురించి చెప్పుకుంది. దాంట్లో
రింకోసెఫాలి. వీటిని ఏమని పిలుస్తాం అంటే బిగ్ ఎడెన్ సరీసృపాలు అని పిలుస్తాం. ఏమంటే సరీసృపాలు పాములు, తాబేళ్ళు, మొసళ్ళు ఇవన్నీ దీంట్లోకి రావడం మనకు జరుగుతుంది. ఇది ఈ క్రమంలో అన్ని జీవులు నశించిపోయాయి. ఒకే ఒక ప్రజాతి సజీవంగా ఉంది, దాని స్పినోడాన్. దీని సజీవ శిలాజంగా కూడా మనము పరిగణిస్తాము. ఇది న్యూజిలాండ్కి మాత్రమే పరిమితం ఉంది. దీన్ని సాధారణంగా టుటోరా బల్లి అట్టేరియా అని అంటారు. దేహము బల్లిలాగానే ఉంటుంది, గమనాంగాలు బలహీనంగా ఉంటాయి. దీని లోపల శరీరాన్ని కప్పుతూ కణికమయ పొలుసులు ఉంటాయి. పృష్ఠ మధ్య భాగంలో మొలె లాంటి పొలుసులుగా ఉంటుంది. పుర్రె డయాప్సిడ్ రకానికి చెందింది. దంత విన్యాసం అగ్రదంత ఏకవారదంత రకానికి చెందింది. అభివృద్ధి చెందిన కుడ్య నేత్రం ఉంటుంది. కశేరికాలు ఉభయగర్తి రకానికి చెందినవి. ఉదర భాగ పర్షికలు ఉంటాయి. అవస్కర రంధ్రం అడ్డంగా ఉంటుంది. సంపర్కాంగము దీనిలో కనిపించదంటే లోపించి ఉంటుంది. ఇది అండోత్పాదక జీవి. అంతర ఫలదీకరణం దీనిలో జరుగుతుంది. ఇది నిశాచర జీవి, అంటే రాత్రి సమయంలో సంచరించి జీవనాన్ని కొనసాగించి పగటి సమయంలో రెస్ట్ తీసుకుంటుంది. దాన్ని నిశాచర జీవులు ఉంటారు. దీంట్లో ఎగ్జాంపుల్ స్పినోడాన్, పెక్టెండస్, స్పినోడాన్, గుంతు. నెక్స్ట్ క్రమము స్కామేటా, పొలుసులు గల అది అని అర్థం. స్కామేటా అంటే దీనిలో ముఖ్యంగా బల్లులు, సర్పాలు, పాములు దీంట్లో ఉంటాయి. ఇది సరీసృపాల్లో గల అతిపెద్ద క్రమం. ఇది పెద్ద క్రమము రెప్టేలియాలో కానీ సరీసృపాల్లో కానీ పెద్ద క్రమం ఏది అని అంటే మనం ఏమని చెప్తాము, దీనిలో స్కామేటా అని చెప్తాం. దేహాన్ని ఆవరించి కొమ్ము నిర్మిత బాహ్యచర్మ పొలుసులు దీంట్లో కనపడతాయి. పుర్రె డయాప్సిడ్ రకానికి చెందింది. పాములు కొన్ని బల్లులో వెన్నెముకకు ఆధారాన్ని ఇస్తూ జైగోస్పిన్, జైగోట్రమ్లు ఉంటాయి. కశేరికాలు పూర్వగర్తి రకానికి చెందినవి ఉంటాయి. ఉదర పర్షికలు క్షీణించి లేదా లోపించి ఉంటాయి. దంత విన్యాసం అగ్రదంత, పార్శ్వదంత రకానికి చెందినవి. అవస్కర రంధ్రం అడ్డంగా ఉంటుంది. మగజీవులో ఒక జత అర్థమేహనాలు ఉంటాయి. ఇవి చాలా వరకు అండోత్పాదకాలు, కొన్ని శిశోత్పాదకాలు దీంట్లో మనకు కనబడతాయి. అనేక బల్లులు, కొన్ని పాములు పుచ్చియ పునరుత్పత్తిని చూపిస్తాయి లేకుంటే ప్రదర్శిస్తాయి. క్రమము స్క్వామేటాను 2 ఉపక్రమాలుగా కూడా మళ్ళీ విభజించడం జరిగింది. ది లెసార్టీరియా, ఓపీడియా. ఫస్ట్ ఉపక్రమం లెనార్టియా. దీనిలో బల్లులను చేర్చారు. గమనాంగాలు ఉండవు, కనురెప్పలు కదులుతాయి, నాలుక చీలకుండా ఉంటుంది, మూత్రాశయం ఉంటుంది, 12 జతల కపాల నాడులు దీంట్లో కనబడతాయి. ఉదాహరణకు హెమిడాక్టైలస్ గోడబల్లి, కెలోటిస్ తొండ, డ్రాకో ఎగిరేబల్లి, వెరానాస్ మానిటర్ భారతదేశ ఉడుము దీంట్లోకి వస్తాయి. నెక్స్ట్ ఓపీడియా అని తీసుకుంటే దీనిలో సర్పాలను అంటే పాములను చేర్చారు. గమనాంగాలు దీంట్లో ఉండవు, పాములకి కాళ్ళు ఉండవు మనకు తెలుసు. కనురెప్పలు కదలవు, నాలుక 2గా చీలి ఉంటుంది, ఇట్లా 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 వస్తుంటుంది నాలుక, మనం చూస్తుంటాం పాముది. మూత్రాశయం ఉండదు, 10 జతల కపాల నాడులు దీంట్లో కనబడతాయి. ఉదాహరణకు నాజా అంటే నాగుపాము, దీన్ని తాచుపాము అంటారు. డ్రాయోఫిస్ వృక్షవాసి శిశుత్పాదకి, హైడ్రోఫిస్ సముద్ర సర్పము, రసెల్ ఫైపర్ రక్తపింజరం, క్రొకడేలియా మొసలి. దీనిలో జలచర సరీసృపాలైన మొసళ్ళు, అలిగేటర్స్, గివిలియన్ చేర్చారు. ఇది సజీవ సరీసృపాలన్నిటిలో పెద్దది. శరీరాన్ని కప్పుతూ బాహ్యస్థిపంజరంగా పొలుసులు లేదా స్క్వాట్స్ ఉంటాయి. చర్మాంగాలు అంగుళాస్తక జాలాన్ని కలిగి ఉంటాయి. తోక బలంగా పార్శ్వంగా అంచబడి ఉంటుంది. దీనిలో సంపూర్ణమైన అస్థి నిర్మిత ద్వితీయ అంగలిగా ఉంటుంది. పుర్రె డయాప్సిడ్ రకానికి చెందింది. పుర్రెకు శీర్షాధారానికి మధ్య శీర్షధారపూర్వం అనే ఎముక ఉంటుంది. పరగ్రీవ కశేరికాలకు, పూర్వ ఉర కశేరాలకు అంకులిత శిఖాలు ఉంటాయి. ఉదర పర్షికలు జత్రికలు లోపించి ఉంటాయి. దీనిలో అంతరజత్రిక ఉంటుంది. దంతాలు తికోడాంట్ రకానికి చెందిన దంతాలు దీంట్లో కనబడతాయి. ఉర కుహరము
ఉదర కుహరాలను వేరు చేస్తూ ఉదర వితానం దీని లోపల మనకు కనబడుతుంది. హృదయం లోపల 4 గదులు ఉంటాయి. గుండె లోపల 4 గదులు 4 ఛాంబర్స్ ఉంటాయి. మూత్రాశయం అనేది పాముల్లో మనకు కనిపించదు. అవస్కర రంధ్రం నిలువుగా ఉంటుంది. దీని లోపల మనం మగజీవుల అద్వంద్వమీహనం ఉంటుంది. అన్ని అండోత్పాదకులు ఇవన్నీ కూడా గుడ్లు పెడతాయి. గుడ్లను కట్టి కర్పరం ఉంటుంది. గుడ్లను పైన కూడా కర్పరం ఉంటుంది. ఉదాహరణ క్రొకోడైలస్, అలిగేటర్, గేవియాలస్. ఇవి మనకు కనబడుతుంది. రెప్టేలియా లోపల వర్గీకరణ మిగతా క్లాస్లో దీంట్లో మనము తొండ గురించి చదువుకుంటాం అన్నమాట. కెలోటస్ గురించి మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ క్లాస్లో మనం దాన్ని చెప్పుకుందాం.